మెరుపు కలలు మెరుపు కలలు. ఈ 2 crores కి ష్యూరిటీ ఏం పెడుతున్నారు? సారీ మేడం, ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వలేము. ఏంటి మమ్మా, ఏమైంది? ఏమవుతుంది? మీ నాన్న చేసిన ఘనకార్యానికి మనల్నెవ్వరూ నమ్మడం లేదు. ఎవరికి కాల్ చేసినా ష్యూరిటీకి ఒప్పుకోవడం లేదు. హలో దామిని, నేను భానుని మాట్లాడుతున్నాను. బాను, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది ఫోన్ చేసి. బావున్నాను. దామిని, చిన్న ఫేవర్. పర్వాలేదు, చెప్పు బాను. ఏం లేదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. రియల్లీ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బట్ దానికి ష్యూరిటీ కావాలి. నువ్వు కాస్త హెల్ప్ చేస్తే పని అవుతుంది. హలో హలో దామిని, హలో. కాల్ కట్ చేశారు మమ్మా. అత్తయ్యా, అత్తయ్యా! ఏమిందమ్మా? అత్తయ్యా, బావా! ఆ దుష్టశక్తి మీ ఆనవాళ్లను కనిపెట్టింది. మీ ఇంట్లో వ్యక్తిని కబలించాలని చూస్తోంది. అది మీ కొడుకైనా కావచ్చు. ఎవ్వరిని వదలా. ఏమైందిరా? ఏంటి దెబ్బలు? ఏమైందిరా? చెప్పరా, ఎలా తగిలాయి? కానీ అత్తయ్య, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అవునమ్మా, అన్ని చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. 2 రోజుల్లో అన్నీ మానిపోతాయి. నాకేం కాలేదు. అయ్యో,
భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావయ్యా? అయినా అయినా ఇదంతా నా వల్లే జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఉదయం అనవసరంగా నా వాసు మీద కోపడ్డాను. ఎప్పుడూ లేనిది నేను వాసుని కోపడ్డం వల్లే ఇదంతా జరిగింది. అమ్మా అమ్మా వాసు, అమ్మా అలాంటిదేం లేదమ్మా. టైం బాగాలేకపోతే ఎవరు తిట్టినా తిట్టకున్నా జరగాల్సింది జరగకుండా ఉండదు కదా. ఇందులో నీ తప్పే ఉంది. లేదు వాసు, నేనేదో కంగారులో ఉండే అనవసరంగా నీ మీద కేకలేశాన్రా. ఇంకోసారి నిన్నేమనరా, నిన్నేమన్ను. అయ్యో అమ్మా అమ్మా, నువ్వు తిట్టినందుకే ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు. మా అమ్మ బంగారం. ఇక నుంచి నిన్నేమనరా, నిన్నేమనను. నీకేం కానివ్వను, కానివ్వను. అమ్మా సరే అమ్మా, రా. అమ్మా, అనుకోకుండా దేవుడు నాకు ఏదైనా కీడు తలపెట్టినా ఈ విమలమ్మ చూస్తూ ఊరుకుంటుందా? దేవుడని కూడా చూడకుండా ఏం చేయాలో అది చేస్తుంది. అలాంటి అమ్మ నాకుండగా ఇంకా భయం ఎందుకమ్మా? పదరా, నీకు దిష్టి తీస్తాను. పద. పదమ్మా. ఎందుకు మామ్ నువ్వు ఇంతలా బాధపడాలి? అసలు మనకి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? సంయుక్త. తన గొప్పల కోసం చనిపోయిన డాడీకి మంచి పేరు తీసుకురావడానికి మనకేమీ లేకుండా చేసింది. పోనీ దానివల్ల ఏమైనా మంచి జరిగిందా అంటే అదే లేదు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, చిత్కారాలు, దొంగలను చూసినట్టు చూస్తున్నారు. తను మాత్రం ఏదో సాధించినట్టు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తుంది. మనం మాత్రం ఇలా ఏడుస్తూ కూర్చున్నాం. ఛ! మన లైఫ్ ఏంటి మామ్ ఇలా అయిపోయింది?